చేస్తావా రికార్డు? నీ చేతిలో ఫోన్ ఉంటే కదే. త్రిష, నువ్వు మీ పుట్టింటికొచ్చినట్టుగా ఫోన్లో రికార్డ్ చేశాను. మర్యాదగా నాతో పాటుగా వస్తే మ్యాటర్ నీ పుట్టింటికి రాకుండా ఆగుతుంది. లేదంటే నీ అత్తింటి వాళ్ళు మొత్తం నీ పుట్టింటి మీద దండయాత్ర చేస్తారు. మర్యాదగా నాతో వస్తావా, ఆంటీనే రమ్మంటావా? అక్కర్లేదు, వెళ్దాం పద. మైథిలి వద్దమ్మా. వసావ్ 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 త్రిష. అమ్మా పాపం నా కోసం వచ్చి మైథిలి ఇరుక్కుపోయిందమ్మా. అవునే, ఏం చేస్తాం? కాపాడడానికి చాలా ప్రయత్నించాం కానీ కుదరలేదు. తాను తిప్పలేదో అది పడుతుందిలే. ఏం జరిగినా మాత్రం మన మంచికే అనుకోవాలి. నువ్వేం కంగారు పడకు. సరే, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నువ్వింకేం చెప్పొద్దు, వినడానికి నేను సిద్ధంగా లేను. సుహాసిని, మనందరినీ మోసం చేసినందుకు మైథిల్ని వెంటనే తన పుట్టింటికి పంపించేయండి. అలాగే అత్తయ్య, అలాగే అత్తయ్య, అలాగే అత్తయ్య. ఈ రోజుతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. ఇక హ్యాపీగా వెళ్ళి పుట్టింట్లో సెటిల్ అయిపో. త్రిష, త్రిష, త్రిష. అమ్మా, త్రిష చెప్పినట్టు మైథిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. నేను వెళ్ళమంటే వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, ఆ రోజు గుళ్ళోని హారాన్ని దొంగతనం చేశారు కదా. అవును, చేశారు. మా అత్తయ్య సత్యవతి చేయించిందని నా అనుమానం. ఉత్తమ్, అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. ఆవిడికి దొంగతనం చేయటం అంటే వెన్నతో పెట్టిన విద్య. అందుకని ఆవిడ మీద నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేయమని మైథిలిని పంపించాను. పాపం నా మాట కాదనలేక మైథిలి వెళ్ళింది తప్ప తనకి తను వెళ్ళలేదు. నువ్వు చెప్పేది నిజమా? అమ్మా, నీ కొడుకు అబద్ధం చెప్తాడా? మైథిలి, నేను చెప్పింది నిజం కాదా? చెప్పు. నిజమే కదా అని అడుగుతుంటే మాట్లాడవేండి మైథిలి. మైథిలి చెప్పు. నేను పంపిస్తేనే కదా నువ్వు వెళ్ళింది. అవునండి, మీరు చెప్తేనే నేను వెళ్ళాను. సరిపోయింది, మరి ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మీరు తనకెక్కడిచ్చారు? తను నిజం చెప్పేలోపు తననందరూ అపార్థం చేసుకున్నారు. అనవలసిన మాటలన్నీ అన్నారు. నా మాట కోసం మీ అందరితో మాటలు పడాల్సి వచ్చింది. మా అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. రియల్లీ సారీ. అయ్యో, పర్వాలేదండి. అంటే ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన మైథిలి ఆ గుణశేఖర్ గారి కూతురు అన్నమాట. ఆ నిజం తెలిస్తే మైథిలిని ఎక్కడ ఈ ఇంటికి కోడల్ని కానివ్వనేమో అన్న భయంతో ఆడు
గడ్డలు మీసాలు పెట్టి నేను గుర్తుపట్టకుండా పెళ్లి మండపంలోకి వచ్చాడన్నమాట. ఆ అమ్మాయికుళ్ళ కనిపిస్తావు కానీ నువ్వు మామూలుడివి కాదురా, శానా ముదురువి. ఒరే గుణశేఖరు, అందుకే నీ కూతుర్ని మా ఇంటి కోడల్ని చేసావు. కాకపోతే గతంలో నేను తులసిని చంపానంటానికి నువ్వేరా సాక్షివి. పొరపాటున ఏదో ఒక రోజు మా అత్తయ్య గూరిని కలిసి ఆ తులసిని చంపిన పాపాత్ముడు వీడే అన్న నిజం చెప్పేవంటే తులసికి నాకు మధ్య ఉన్న అక్రమ సంబంధం మా అత్తయ్య గూరికి తెలిసిపోద్ది. దాంతో ఆవిడ నన్ను గన్నుతో కాల్చి చంపేస్తుంది. అట్టా జరగకూడదు అంటే ఆ గుణశేఖర్ గాడు మా అత్తయ్య గూరికి నిజం చెప్పే లోపే లేపెత్తా. రే గుణశేఖర్, సాధ్యమైనంత త్వరగా నిన్ను లేపెత్తన్రా.